అందరికీ నమస్తే. ఈరోజు మా చెల్లికి ఇల్లు చూడడానికి వస్తున్నారు. అంటే పెళ్లి కుదిరిన తర్వాత ఇల్లు చూడడానికి వస్తారు కదా, అంటే ఇల్లు చూడడానికి వస్తున్నారు. చేయి గడగడం అంటారు కదా, అట్లా చాలా చోట్ల చాలా రకాలుగా పిలుస్తారు దాన్ని. పిల్లలందరూ ఇక్కడ చైర్లలో కూర్చున్నారు. అలా చూపి హాయ్ చెప్పు, చెప్పు విషు హాయ్ చెప్పు. దా లోపల మా వాళ్ళు ఏమేమి చేస్తారో చూపిస్తారా అండి. వంటలు రెడీ అవుతున్నాయి. ఇక్కడ సాంబార్ అదే పప్పుచారు అంటారు మా సైడ్. సాంబార్ మునక్కాయ, దోసకాయ, సొరకాయ వేసి సాంబార్ చేస్తారు కదా, అది పప్పుచారు అంటారు. అండ్ ఈ క్యారెట్ ఏమో బగారా రైస్ కోసం గ్రేట్ చేసి పెట్టుకుంది. అండ్ అందరూ మంచిగా ఒక పని చేస్తున్నారు ఇక్కడ. నందిపేట అమ్మమ్మ హాయ్ చెప్పు. అమ్మమ్మ హాయ్ చెప్పు అంతే. అంటే కళ్ళు తెప్పిస్తేనే చెప్తా అంటావా. మా అమ్మ పచ్చిమిరపకాయలు కట్ చేస్తుంది. మా నాన్నమ్మ ఛాయ్ తాగుతుంది. ఆకుకూరలు తెంపింది ఇప్పటిదాకా. మంచిగా వేసుకో కొంగు. మంచిగా ఉంది కానీ అది కూడా ఆకుకూరలు తెంపుతుంది. మా పిన్ అయితే ఇగో క్లీనింగ్ సూపర్ క్లీన్ చేస్తుంది అని చెప్పి ఇట్లాంటి పనులన్నీ పిన్నికే. ఆకుకూర కడుగుతుంది. ఒకటికి 4 సార్లు కడిగి వండుతారు అన్నమాట. ఇక్కడ జనాలు సరిపోవట్లేదు అని చెప్పేసి మా బాబాయ్ కూరగాయలు కట్ చేస్తున్నాడు. మా బాబాయ్ మల్టీ టాలెంటెడ్, చాలా రకాల పనులు వచ్చు. ఆర్టిస్ట్ అండ్ లేడీస్ టైలర్, సూపర్వైజర్, సోలార్ ప్యానల్స్ ఫిట్ చేస్తాడు. అండ్ ఇంట్లో కూడా అన్ని పనులలో మా పిన్నికి హెల్ప్ చేస్తాడు. మంచి మంచి డిజైన్స్ కుడతాడు, బ్లౌజులు. ఇట్లా మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే అందరు కలిసి మంచిగా పని చేస్తారన్నమాట. చిన్న పండుగ కాబట్టి మా పిన్నే వంట చేస్తుంది. కొంచెం పెద్ద ఫంక్షన్ అయితే ఇంకా మనుషుల్ని పెట్టి వండిస్తారు. కానీ ఈరోజు అయితే చిన్నది అండ్ వెజిటేబుల్స్ తోటి ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ఇట్లా అందరు మంచిగా పని చేస్తున్నారు. ఇక ఇక్కడనేమో బగారా రైస్ కోసం ఆల్రెడీ తాలింపు వేసేసిండ్రు, వేసరు పోస్తున్నారు. పెళ్ళి కుదిరిన నుంచి పెళ్ళి అయ్యే వరకు ఏ ఫంక్షన్స్ చేసినా వెజ్ వంటలే చేస్తారు, నాన్ వెజ్ వండరు. రిసెప్షన్ రోజు నాన్ వెజ్ పెడతారు అంతే. అండ్ ఈసారి అయితే రిసెప్షన్ కూడా లేదు, మొత్తం వెజ్ అన్నమాట. మా పొట్టోడు చేరు కింద ఏడ లేదట ప్లేస్ అంబాడీ. ఏ నాని విష్ణు అటు మంచి దాని కిందనే ఉంటున్నాడమే. చిన్నప్పుడే ఏ మంచి పని అయినా పోలేలు ఖచ్చితంగా వేస్తారు. ఈరోజు కూడా పోలేలు వేస్తున్నారు. రెడీ అయినాయి. ఇంక ఇంటుంది ఇంట్లో పెళ్లి కూతురు లక్క పోలేలు చేస్తుంది. అవును, పెళ్లి కూతురు ఏం చేస్తుందో మరి చూద్దామా. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు వచ్చిన తర్వాత చూపిస్తాం. ఇగో ఇట్లా మా వాకిట్లో ఒక టెంట్ ఉంది అంటే చాలు, హిజ్రాలు వస్తారు. ఆ చెక్కగాళ్ళు వచ్చి డబ్బులు అడుగుతారు. ఇక పెళ్ళి అనేసరికి అస్సలు ఊరుకోలేదు, డబ్బులు తీసుకొని వెళ్ళిండ్రు. వంటలు ఏమేమి స్పెషల్స్ చేసిరో చూపిస్తారండి. వంకాయ టమాటా, ఆలుగడ్డ టమాటా, వంకాయ టమాటా ఆలుగడ్డ, బగారా రైస్, బ్యాట్ పాపడాలు, సాంబార్ కలిపేటప్పుడు కనిపిస్తాయి ముక్కలు. పప్పుచారు అంటాం మేము. గంగవాయిల పప్పు, వైట్ రైస్, మామిడికాయ గంగవాయిల పప్పు, వైట్ రైస్. మా సైడ్ ఇట్లా ఫస్ట్ వచ్చి రాగానే ఇవి పెడతారు, అటుకులు పేలాలు పెడతారు. తర్వాత భోజనాలు అన్నమాట. పెరుగు, గడ్డ పెరుగు. వంటలు చేయడం అయిపోయింది. మా పిన్ని అన్ని సదిరి పెడుతుంది. ఇక అందరు రెడీ అయి కూర్చున్నారు. పిల్లగాడు వాళ్ళు ఇంకా రాలేదన్నమాట. పెళ్లి కూతుర్ని చూపిస్తా. ఇలా ఆడుకుంటుర్రు. పెళ్లి కూతురి చీరని స్పెషల్గా డిజైన్ చేయించుకుంది ఈ అకేషన్ కోసం. ఈ చీర చాలా స్పెషల్ అన్నమాట. స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ దిస్ అకేషన్. దిస్ ఈజ్ ఎ గోల్డ్ హారం, రెడీమేడ్ బ్లౌజ్, రెడీమేడ్ మెటీరియల్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంది. ఇట్లా జడలు అయితే మస్తు పొడి ఉండే, పాపం టీచర్ జాబ్ వచ్చినాక సగం ఊడిపోయింది. ఈ చీరకి ఇట్లా ఇట్లా లైస్ వేయించుకుంది. ఇది ప్లెయిన్ శారీకి. అబ్బాయి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మాట ముచ్చట అంటారు అన్నమాట. మాట ముచ్చట అంతా అయిన తర్వాత
స్వీట్స్ తినిపించడం అవన్నీ ఉంటాయి. అమ్మాయికి తినిపిస్తారు. ఏం చేస్తున్నారు మీరిద్దరు? తమ్ముని ఏమంటున్నావే? ఇగో ఇది మా చెల్లె బిడ్డే కొడుకు. ఇది మహాన్వి. మొన్ననే గుండైంది మహాన్వికి. పుట్ట వెంట్రుకలు అయినాయి. చిన్న వాళ్ళు గట్ల ఎత్తుకున్నానా? చిన్న ఉన్నప్పుడు ఎత్తుకున్నానా? ఈ పొట్టోడేమో చిన్న ఉన్నాడు, అంబాడుతున్నాడు. మెల్లమెల్లగా ట్రై చేస్తున్నాడు అంబాడడానికి. హాయ్ తాత, టైంకి వచ్చినావు. ఇగో మా డాక్టర్ తాత. కళ్ళద్దాలు తీస్తే కళ్ళు కనిపిస్తాయి కానీ ఇంకెవరు వస్తలేరు. మేము వెయిట్ చేస్తున్నాం. అయ్యో మా విష్ణుగాడు వాళ్ళ పప్ప వచ్చిండు. బంట ఏం చేస్తున్నావురా? అందరు వెయిట్ చేస్తున్నారు. ఇంకా పనులేం లేవు, ఖాళీగా ఉన్నాం కదా, కాసేపు ఏం చేద్దామని చెప్పేసి కూర్చొని ఫొటోస్ దిగినాం. మా అమ్మ, నాన్న, నేను, మా హస్బెండ్, విషు అందరం. ఇక కాసేపటికి అబ్బాయి వాళ్ళు వాళ్ళ బంధువులు అందరు వచ్చారనమాట. ఇంకా వాళ్ళకి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోమని ఇంట్లోకి మంచిగా వెల్కమ్ చెప్తున్నాడు మా బాబాయ్ అందరికీ. వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత ఇంకా వాటర్ ఇవ్వడము, టీ ఇవ్వడము, ఇట్లాంటివి అన్నీ అయిన తర్వాత మాట్లాడుకుంటారు ఇద్దరికి ఇష్టమా ఏంటి అని చెప్పేసి. ఇది నో డౌరీ మ్యారేజ్ కాబట్టి డౌరీ గురించి ఏం మాటలు లేవు, కానీ జస్ట్ పెళ్ళి ఎక్కడ చేయాలి అవన్నీ మాట్లాడుకొని ఇంకా పురోహితుని పిలిపించి పెళ్ళికి ఎంగేజ్మెంట్కి డేట్లు ఫిక్స్ చేసిండ్రు అన్నమాట. ఇంకా పెళ్ళికి ఎంగేజ్మెంట్కి డేట్స్ చెప్పిన తర్వాత ఏ డేట్ చూస్ చేసుకోవాలని చెప్పేసి ఇద్దరు కలిసి డిసైడ్ అవుతున్నారు. ఇక్కడ అందరు కూర్చొని అవే మాట్లాడుకుంటున్నారు. ఇది సంగతి. అండ్ బయట ఎవరెవరు ఉన్నారో చూపిస్తారండి. అందరు ఆంటీలు హాయ్ చెప్తున్నారు. మా ఆంటీలు అండ్ మా వదిన అండ్ వీళ్ళందరూ రిలేటివ్స్ అబ్బాయి వాళ్ళ సైడ్ నుంచి వచ్చారు. అండ్ మా వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే అబ్బాయిని కూర్చోబెట్టి స్వీట్ తినిపిస్తారు అమ్మాయి తరపు వాళ్ళు. తర్వాత అమ్మాయిని కూర్చోబెట్టి ఇట్లా పండ్లు, పువ్వులు, స్వీట్ ఇట్లా తినిపిస్తారు అన్నమాట అందరు వచ్చి. ఇంకా నెక్స్ట్ ఏంటి భోజనాలు చేయడమే ఉంటుంది. ఇది మాట ముచ్చట అంటారు, లేదంటే కలగలుపు అంటారు, అండ్ ఇల్లు చూడ్డానికి వచ్చిర్రు అంటారు, చెయ్యి గడగడం అంటారు. దీన్ని మ్యారేజ్ ఫిక్స్ చేసుకోవడం అన్నమాట. ఈరోజు పెళ్లి చూపులు అయిపోయి అంతా ఓకే అయిన తర్వాత డైరెక్ట్గా అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకా అంతా మాట్లాడుకొని భోజనాలు చేసి వెళ్తారు. నెక్స్ట్ డే అబ్బాయి వాళ్ళ ఇంటికి అమ్మాయి వాళ్ళు వెళ్ళడం ఉంటుంది. లేకపోతే వేరే డేట్ ఏదైనా వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్తారనమాట. మా వాళ్ళు అయితే నెక్స్ట్ డే వెళ్తున్నారు. ఇక ఇక్కడ మా తమ్ముళ్ళు కూర్చొని తింటున్నారు అందరూ. ఏం చేస్తున్నావు మహలు? ఎందుకే ఫోన్ ఎందుకే కూర్చున్నావు? గంగవాయల కూర మంచిది తెంపినావు అని మా అమ్మమ్మ, మా పిన్ని వాళ్ళ అమ్మ అండ్ మా మేనత్త కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇక్కడ. అండ్ భోజనాలు స్టార్ట్ అయినాయి. మా వాళ్ళందరూ వడ్డిస్తున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. నేను అయితే ఆల్రెడీ విషుకు తినిపించేసిన. ఇంక ఇవే భోజనాలు: లడ్డు, బ్యాట్ పాపడ్, వైట్ రైస్, బగారా రైస్, వంకాయ, ఆలుగడ్డ, టమాటా, గంగవాయల పప్పు, సాంబార్ మిస్ అయింది అండ్ మజ్జిగ. ఆంటీ వాళ్ళు తింటున్నారు. ఈమె ఉప్లూట ఆంటీ. ఆంటీ అంటే పెద్ద ఏజ్ కాదు కానీ మామయ్య భార్య కాబట్టి ఆంటీ అని పిలుస్తాం అంతే వీళ్ళని. మా వాళ్ళందరు తింటారు. లడ్డు పెడుతుందట మా పిన్ని అందరికి. పెట్టురా అక్కకెట్టు. ఇక్కడ భోజనాలు నడుస్తున్నాయి. అక్కడ బాబాయ్ అండ్ మామయ్య ఒకరి తరపు చుట్టాలని ఒకరు పరిచయం చేసుకుంటున్నారు. తినరా ఆంటీలు? మీరు తినరా? ఇంకెప్పుడు తింటారు? తినండి, తింటురుగా. ఇట్లా వాకిట్లో అందరు భోజనాలు చేస్తున్నారు. లోపలనేమో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చున్నారు. వీళ్ళే అన్నమాట మా మరిది గారు అండ్ మా చెల్లెలు. మా ఇంట్లో ఇది ఇంకా లాస్ట్ ఆడపిల్ల పెళ్ళి, అందరి అయిపోయినాయి. తర్వాత మా తమ్ముడు ఉన్నాడు, ఇంకో చిన్న తమ్ముడు. మా వాకిట్లో ఉన్న ఆడపిల్లలల్లో ఇప్పుడు ఈమె పెళ్ళి లాస్ట్. ఇంకా వీళ్ళు లోపల కూడా కూర్చొని తింటున్నారు. వీళ్ళేమో మా చిన్ననానమ్మ వాళ్ళ తమ్ముడు. మంచిగా అక్క తమ్ముడు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు అని చెప్పి ఫోటో తీసుకున్నాను నేను. భోజనాలు అయిన తర్వాత అందరు కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. ఇంకా అబ్బాయి వాళ్ళు వెళ్తున్నారు అనమాట. అబ్బాయి వాళ్ళని సాగనంపడానికి ఇట్లా మా వాళ్ళందరూ బయట వరకు వచ్చి పంపిస్తున్నారు వాళ్ళని. నెక్స్ట్ డే రోజు వాళ్ళ ఇంటికి రమ్మని వాళ్ళు చెప్పేసి వెళ్ళిండ్రు. అండ్ మీ దగ్గర దీన్ని ఏమంటారు? పెళ్ళి కుదిరిన తర్వాత ఇట్లా అంతా ఓకే చేసుకోవడంని మాట ముచ్చట అంటారా, కలగలుపు అంటారా, లేకపోతే ఇల్లు చూడడం అంటారా, లేకపోతే చేయి కడగడం అంటారా? కామెంట్ చేయండి. ఇది సంగతి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అయ్యో
హాయ్ చెప్పే మామ బాయ్ ఎప్పుడే హాయ్ లేదు